పొద్దున్నే కప్పు టీ కాఫీ తాగకపోతే కొందరి డే మొదలవదు. పనులు అలసిపోయినా ఓ ఛాయ్ కొట్టాల్సిందే. ఇంటికి అతిథి వచ్చినా ముందుగా టీ ఇవ్వటం పరిపాటి. ఇక నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే ఛాయ్ తాగుతూ పిచ్చాపాటి మాట్లాడుకోవటం చూస్తూనే ఉంటాం. వరంగల్లో ఓ కుటుంబం 30 ఏళ్లుగా ఛాయ్ పైనే ఆధారపడి జీవిస్తూ ఉండగా మరో 15 కుటుంబాలకు ఉపాధిని అందిస్తోంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆసియాలోనే అతిపెద్దది. ఇక్కడ సుధాకర్ టీ కూడా అంతే ప్రసిద్ధి. మార్కెట్ కు వచ్చే ఉద్యోగులు ఇక్కడ ఓ ఛాయ్ కొట్టిన తర్వాతే విధుల్లోకి వెళ్తారు. ఇక రైతులు, వ్యాపారులు, గుమాస్తాలు ఖచ్చితంగా సుధాకర్ దగ్గర టీ తాగకుండా ఉండలేరు. ఈ ఛాయ్ దుకాణం వెనుక 3 దశాబ్దాల చరిత్ర ఉంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటు ఎదురుగా సుధాకర్ ఛాయ్ షాప్ నిర్వహిస్తున్నాడు. 1987లో సుధాకర్ తండ్రి ఇక్కడ చిన్న ఛాయ్ దుకాణం ప్రారంభించాడు. తన తండ్రి వారసత్వంతో తాను ఇదే ఛాయ్ దుకాణం కంటిన్యూ చేశానని, అయితే మొదట్లో పెద్దగా నడవలేదని చెబుతారు. 1999లో వ్యవసాయ మార్కెట్ ఇక్కడకు తరలి రావడంతో తన బిజినెస్ పెరిగిందని, తనతో పాటు మరో 15 మందికి ఉపాధి కల్పిస్తున్నానని చెప్పారు. ఒక 2-3 నెలల తర్వాత చనిపోయినప్పుడు నేను 2వ తరగతి చదువుతున్నా. అప్పటి నుండి 10 పైసలు ఛాయ్ ఉండే. అప్పుడు ఒక రోజు 40 రూపాయలు 50 రూపాయలు అమ్మితేనే గగనం ఉండేది. అట్లా ఒక 5-10 సంవత్సరాలు మేము కష్టపడ్డ తర్వాత 1999 జూన్ 15వ తారీఖు మార్కెట్ ఇక్కడికి వచ్చింది. అప్పటి నుండి ఇక్కడ మా గిరాకీ కొంచెం బాగా పెరిగింది. 10 పైసల నుండి వేళ 10 రూపాయలకు అమ్మే కాడికి వచ్చినాం. మా దగ్గర వేళ మేము ఒక్కళ్ళం బతకడం కాకుండా ఇంకో 10-15 మంది మా దగ్గర పనిచేస్తూ అందరూ బతుకుతున్నారు. రోజు ఒక 500 నుంచి 600 పాల ప్యాకెట్లు అమ్ముతాం. మేము పొద్దున్న 3 గంటలకు లేస్తే సాయంత్రం 6 గంటల వరకు ఆర్డర్ పెడతాం. రోజు 12 గంటల నుంచి 14 గంటలు నిల్చొని ఉంటాను. నేను ఛాయ్ చేయడమే మా పని. ఛాయ్ చేసి చాలా సంతోషంగా ఉన్నాం. మార్కెట్ ఉన్న రోజుల్లో ప్రతిరోజు 4 నుంచి 5,000 వరకు ఛాయ్ల విక్రయం జరుగుతుందని, మార్కెట్ బంద్ ఉంటే 3,000 వరకు ఛాయ్లు అమ్ముతానని సుధాకర్ చెబుతున్నారు. ప్రత్యేకంగా ఛాయ్ పత్తా హైదరాబాద్ నుంచి తెప్పిస్తానని, పాలల్లో నీళ్లు లేకుండా ఛాయ్ రుచిగా చేస్తామని చెబుతున్నారు. పాలల్లో నీళ్లు అసలు పోయి మేము డైరెక్ట్ పాలలో చక్కెర చాపత్త వేస్తాం. ఛాయ్ పత్తా హైదరాబాద్ నుంచి తెప్పిస్తాం. పాలు అసలు ఛాయ్ నీళ్ళు పోయకుండా చేస్తాం. డైరెక్ట్ పాలలో చక్కెర చాపత్త వేసారు. రోజు ఒక 3-4 వేల మంది అవుతారు మార్కెట్ ఉంటే. ఈ మార్కెట్లకు రోజు ఇక్కడ స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లారీ డ్రైవర్లు వస్తారు, గుమస్తాలు, సేట్లు వస్తారు, అర్ధదారులు, వ్యవసాయ రైతులు కూడా ఇతర జిల్లాల నుండి, ఇతర గ్రామాల నుండి వస్తారు. అందరు కూడా ఇక్కడ ఛాయ్ తాగింది లోపలికి ఎవరు పోరు. రోజుకు ఒక 3-4 వేల ఛాయలు ఖచ్చితంగా అమ్ముతాం. గిరాకీ ఎప్పుడు ఇట్టినట్టు కాకపోతే పండించినట్టు కొంచెం తక్కువ ఉంది. మార్కెట్ కు వచ్చే రైతులు, లారీ డ్రైవర్లు, గుమాస్తాలే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, ఉదయం ఆఫీసులకు పనులపై వెళ్లే వాళ్ళు ఇక్కడ ఆగి ఛాయ్ రుచి ఆస్వాదించడం పరిపాటిగా మారింది. సుధాకర్ ఛాయ్ తాగకపోతే అదో వెలితిగా భావించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి వ్యాపారస్తులే కానీ, రైతులే కానీ, కార్మికులే కానీ, హమాలీలే కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి దుకాణదారులే కానీ, ఎవరు కానీ, చిన్న డబ్బా వాళ్ళే కానీ, ఇంకెవరన్నా కానీ, తదితర ప్రాంతాల నుంచి వచ్చే రైతులు కానీ, డీసీఎం డ్రైవర్లే కానీ, పక్క రాష్ట్రాల నుంచి రైతులే కానీ, ఎవరు కానీ ఇక్కడ టీ తాగంది. ఉన్న పొద్దునట 3-4 గంటల టైంలో హోటల్ కాడ ఉండి 9:30 స్కూల్ పోయేది. మళ్ళీ స్కూల్ నుండి వచ్చి మళ్ళీ హోటల్ పని అమ్మ నాన్నకి చేదోడు వాదోడుగా ఉండేది. వండుకుంటూ ఆ ఛాయ్ అంటే ఎట్లా చేయాలి దాని ఫార్ములాను కనుక్కొని ఆ ఛాయ్ లోపల ఒక సుక్క నీళ్లు పోయకుండా పాలను మరిగించి మంచి రుచికరమైన ఛాయ్ అందడం జరిగింది. ఇక్కడ ఛాయ్ని గతాన్ని 30 ఏళ్ళ నుండి తాగుతానా. నేనే కాదు, ఈ మార్కెట్లో పనిచేసే సేట్లు కానీ, సేట్ల నుండి గుమాస్తాలు, మన హమాలి కార్మికులు అందరూ కూడా ఇక్కడ ఛాయ్ తాగంది ఎవరు కూడా పోరు. ఒకే వృత్తిని నమ్ముకొని 30 ఏళ్లుగా ఛాయ్ దుకాణంతో సుధాకర్ ఈ ప్రాంతంలో ఫేమస్ అయ్యాడు. అతని ఇంటి పేరు ఛాయ్ సుధాకర్ గా మారిందంటేనే అర్థం చేసుకోవచ్చు అతని టీ ఎంత ఫేమసో.